సంఘ బిడ్డలందరూ కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇంకా ఇక్కడి నుంచి రావట్లేదండి. హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లేఖన భాగంలో నుంచి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్పారు? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవుడు ఈ వాగ్దానము మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో, మన సంఘ బిడ్డలందరి జీవితాల్లో యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ రేమా మినిస్ట్రీస్ తరపున యేసయ్య జన్మదిన శుభాకాంక్షలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మన బ్రాంచ్ సంఘాల తరపున ప్రత్యేక రీతిలో దమ్మాయి కూడా బ్రాంచ్ సంఘం తరపున మీకందరికీ కూడా యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఆమేన్. థ్యాంక్ యూ పాల్. పాస్టర్ శ్రీకాంత్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాస్టర్ శ్రీకాంత్ వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయవలసిన సంఘానికి గ్రీటింగ్స్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. తర్వాత మనం కలుసుకుంటాం, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటాము. కానీ దేవుడు వారి హృదయంలో ఉన్న మాట గ్రీటింగ్గా తెలియచేయటం అది చాలా గొప్ప విషయం. Can I have a sanitizer please? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మేమిద్దరం కూడా తోడళ్ళము. ప్లస్ అదే కాకుండా సేవలో దానికంటే ముందు అసలు అనుకోలేదు ఒకటే కుటుంబంలో పెళ్లి చేసుకుంటామని. కానీ సేవలో అయితే 88వ సంవత్సరం నుంచి కొనసాగుతూ ఉన్నాము. అది 91లో దేవుడు చేశాడు కార్యం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరి చాలామంది ఉత్సాహంగా ఉన్నట్లుగా ఉంటున్నారు, కానీ ఉత్సాహంగా అనిపిస్తలేదు. ఎంతోమందికి క్రిస్మస్ సంతోషంగా ఉన్నారండి నిజంగా. కొంతమంది లైఫ్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగా, ఎందుకు ఈ క్రిస్మస్ కొద్దిగా లేటుగా వచ్చింటే బాగుండేది మాకు మంచిగా ఉన్నప్పుడు అనుకుంటున్నారా? ఈ పరిస్థితులు, కోవిడ్ తర్వాత ఈ 2 సంవత్సరాల జీవితాలు, మరి క్రిస్మస్ అనేటువంటిది నిజంగా ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పండుగ ఏదన్నా ఉంది అంటే ఏది చెప్పండి? నిజంగా చాలా పండుగలు ఉన్న దేశంలో ప్రతి నెల ఒక పండుగ ఉంటుంది. ప్రతి నెల కూడా ఒక్కొక్క పండుగ చేసుకుంటారు. జన్మదినం ఒక పండుగ అని అనుకుంటాం మనం కదా. ఈ లోకంలో ఎంతోమంది జన్మించారు, ఎంతోమంది రాజులు వచ్చారు, వేదాంతులు వచ్చారు, పండితులు వచ్చారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. దేశ నాయకులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ లోకంలో ఎవరికైనా నిజంగా ప్రపంచంలోకెల్లా ఒక శ్రేష్టమైనటి ఒక పండుగ ఉందంటే, ఆచరిస్తున్నారంటే అది కేవలం ఒక క్రిస్మస్ పండుగనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశంలో పుట్టిన నాయకుడిని ఆ దేశంలో ఆచరించుకుంటారు, అవునా? కానీ సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే జన్మించాడు కదా. ఒక కారు కొంటే మరి ఆ కారు కొన్న దినం నెక్స్ట్ ఇయర్కి ఆ కారు కొన్న దినం అని సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం కదా. చాలామంది కార్లు కొంటున్నాం, బైకులు కొంటున్నాం, బట్టలు కొంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఈ కొత్త బట్టలు ఈరోజు పలానా ఇయర్లో కొనుక్కున్నదని గుర్తు చేసుకుంటాం, కానీ పాతకి అయిపోయిన తర్వాత దాన్ని పడేస్తాం. కానీ 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి యేసు ప్రభుని
ఈ లోకంలో ఎవ్వరు కూడా మర్చిపోలే. వచ్చే తరము కూడా గుర్తు పెట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత తరం వాళ్ళకు కూడా తెలుసుకుంటున్నారు, వచ్చే తరం వాళ్ళకు కూడా గుర్తుండేటువంటి ఒకే ఒక్క పండుగ యేసుక్రీస్తు యొక్క పండుగ. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు జన్మించకపోయి ఉండింటే ఈ రోజున ఈ లోకంలో ఎవరికి కూడా ఈ సంతోషం అనేది అస్సలకి ఉండేది కాదండి. 84వ సంవత్సరంలో నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను. 84వ సంవత్సరం నుండి మరి అంతకుముందు నా జీవితంలో చాలా పండుగలు చూశానండి. ప్రతి నెల ప్రతి వారము కూడా ఏదో ఒక రకమైనటువంటి అమావాస్యమని పున్నమని లేకపోతే చిన్న చిన్న పండుగలు వస్తూనే ఉంటాం మనకు భారతదేశం. కానీ ఆ పండుగల్లో చూసినంత ఆనందము కంటే 10 రెట్లుగా 100 రెట్లుగా ఎక్కువగా యేసు ప్రభు నా హృదయంలో జన్మించిన తర్వాత నేను అనుభవించగలిగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నీ జీవిత కాలం అంతా పండుగలు చేసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు నీలో జన్మించాలి. హల్లెలూయా. చాలామంది వస్తారు క్రిస్మస్కి చర్చికి అండి. సాధారణంగా క్రిస్మస్ టైంలో న్యూ ఇయర్ టైంలో ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే క్రిస్మస్కి చర్చికి వెళ్తే మనకు కేకు స్వీట్లు లేకపోతే గిఫ్ట్లు వస్తాం అనుకుని కొంతమంది వస్తూ ఉంటారు. కానీ కేకుల కొరకు గిఫ్ట్ల కొరకు లేకపోతే ఏదో సహాయం చేస్తారు కదా అని వచ్చిన వాళ్లకు మీ లైఫ్లో ఆ ఒక్క దినమే సంతోషం చూస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సంవత్సరం అంతా ఏడుస్తారు. ఎందుకు? మీలో యేసు లేనందుకు. ఒకవేళ యేసు నీలో జన్మించి ఉంటే, నువ్వు తిరిగి జన్మించి అనుభవం నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ బట్టలున్నా బట్టలు లేకపోయినా, వస్తువులున్నా వస్తువులు లేకపోయినా, ఇల్లు ఉన్నా ఇల్లు లేకపోయినా ఆనందించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చాలా భారతదేశంలో అనేకమైన ప్రాంతాలకు మేము వెళ్ళామండి. ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళాం. ప్రతి స్థలంలో చూసాం. చిన్న చిన్న గుడిసెలలో మేము అనుకుంటాం. ఇద్దరు కూడా మా పెళ్లి కాక ముందు అనంతపురం జిల్లాలో ఒక ఊరికి వెళ్తున్నాం. దయాలగుంటపల్లి అని పేరు. వెళ్ళాం. పాస్టర్ గారు, నేను, రఘునాథ్ డానియల్ గారు, వరప్రసాద్ గారు, పాస్టర్ పీటర్ గారు అని, మళ్ళీ శుభాకర్ శాస్త్రి గారని టీముగా వెళ్తూ ఉంటే ఒక రాళ్ళు కొట్టుకుంటున్న ఆమె, అప్పుడు మాకు వెహికల్స్ లేవు, బస్సులు వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మైక్ మోసుకుని వెళ్ళాం. మైక్ మోసుకుని వెళ్ళిన తర్వాత ఎక్కడ పెట్టాలో పర్మిషన్లు లేవు ఆ రోజుల్లో మాకు. అయితే 2 వైర్లు ఉంటుంది కదా, గవర్నమెంట్ కరెంట్ పైనుండి ఇట్లా ఇస్త్రీ కొట్టి దానికి తీగలు కట్టేసుకుని ఆ మైక్ పెట్టుకుని, పెద్ద కాంగ్రిగేషన్ ఏం లేదండి ఆ రోజున. అక్కడ ఏం పెద్ద కాంగ్రిగేషన్ లేదు. ఒక్క వ్యక్తి కూడా లేడాడు. రోడ్డు మీద నిలబడి ఎక్కడో కొండ మీద రాళ్ళు కొట్టుకుంటున్న ఒక గుంపును చూసి ఇక్కడ రోడ్డు మీద నిలబడి మైక్ పెట్టుకుని సువార్తను ప్రకటించాం. ఆ సువార్తను ప్రకటించిన తర్వాత 1 గంట తర్వాత ఒక ముస్లిం అక్కడి నుండి దిగి వచ్చిందండి. పాస్టర్ గారు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ ముస్లిం దిగి వచ్చి, ఏందయ్యా ఎవరి గురించి మీరు ప్రకటిస్తున్నారంటే, యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నామని చెప్పాం. ఎవరండి ఆయన యేసు ప్రభు, ఎక్కడి నుండి వచ్చాడు అంటే, ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తమ్మ. మరి వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఎవరంటే మనకు తెలియదమ్మా. వాళ్ళు ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోరు. మేము కూడా ఒకప్పుడు చేశాం. మూఢనమ్మకాలు మేము వదిలేసి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామంటే, మరి మాకు కూడా ఏమైనా చేస్తాడండి అంటే, చేస్తాడమ్మా అన్న. ఏం చేస్తాడంటే, మీ జీవితంలో యేసయ్యను చేర్చుకుంటే ఆయన ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది నీకు ఇస్తాడమ్మా అని చెప్పాం. అంతే. ఏం చేయాలి అంటే యేసుప్రభుని నమ్ముకోవాలని చెప్పాం. రాళ్ళు కొట్టుకుని ఆమె దగ్గర అనుకుంటే ముస్లామగా ఉండింది. 58-60 ఏళ్ళు ఉండొచ్చు అప్పట్లో ఆమెకు. మేము 27 సంవత్సరాలు ఉన్నాం, 26 సంవత్సరాలు. ఆమెకు సువార్త చెప్పిన తర్వాత విని నమ్మి ఆమె తర్వాత నెక్స్ట్ సండేకి ఆరాధనకి అనంతపూర్కి పరిగెత్తుకుని వచ్చిందండి రఘునాథ్ గారి చర్చి గారికి. దేవునికి స్తోత్రం. ఆమెను అడిగి, ఆమె ఎందుకమ్మా చర్చికి వచ్చినామంటే, మీరు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నా హృదయంలో ఇంతకాలము నేను పొందలేని ఆనందాన్ని పొందుకున్నానయ్యా అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాళ్ళు కొట్టుకున్నటువంటి ఒక ముసలామె, ఆమెకు చదువు సందే లేదు కానీ పని చేసి బతుక్కుంటుంది. ఆమె 60 సంవత్సరాలు అంటే ఎన్నో చూసింటుంది జీవితంలో. కానీ ఆమెకి ఏం దొరికింది ఆ రోజున?
కొండ మీద రాళ్ళు కొట్టుకుంటున్నామే, ఆమెకి యేసయ్య దర్శించిన తర్వాత, యేసు మాటలు విన్న తర్వాత ఆమె అన్ని వదిలిపెట్టేసి విగ్రహాలను వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒక వ్యక్తి ఎవరైనా కానీ మన లైఫ్లో ఎలాంటి వాళ్ళైనా సరే, డబ్బులు ఉన్నవాళ్ళు అయినా సరే, డబ్బులు లేని వాళ్ళైనా సరే, బీదలైనా సరే, ఎవరికైనా కానీ యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడండి ఈ రోజున. హల్లెలూయా. యేసు ప్రభు మరి చేసినటువంటి మేళ్లను, అద్భుతాలను గమనించినట్లయితే ఈ రోజున దేవునికి మరి లెక్కలేనని స్తోత్రం ఎన్ని చెప్పినా మనకు తక్కువనండి. ఈ రోజున మరి ఈ సంతోషము నీ లైఫ్లో జీవిత కాలమంతా కొనసాగిస్తూ ముందుకు నడవాలి. రాకడ పర్యంతం వరకు నిరీక్షణతో కూడినటువంటి జీవితం కలిగి ఉండాలనుకుంటే యేసు ప్రభు యొక్క జననాన్ని నువ్వు ఎన్నటికీ మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ జీవితంలో యేసు ప్రభు జన్మను మర్చిపోతే ఆయన జన్మను, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానం చాలా ప్రాముఖ్యం. ఈ 3 విషయాలు నీ జీవితంలో గుర్తున్నట్లయితే నువ్వు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞుడివై జీవించగలుగుతావు. మంచి ఆరోగ్యాలతో దేవుడు నేను ముందుకు వర్ధలింపచేస్తాడు. అటువంటి కృప సంఘానికి దేవుడు అందరికీ దయచేయను గాక. తుమ్సా కోయి నహీ, తుమ్సా కహీ नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं. अंदर सिख तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं. यीशु मसीह ओ महिमा तेरी गाये आसमां, गाये ये ज़मीन, तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं, अब है पूरा यकीन, तुम सा कोई नहीं. చాలాసార్లు మనం పాట పాడినప్పుడు పాట పాడిన గాయకులు ఎవరైతే ఉంటారో వారి వలె పాడటానికి ప్రయత్నం చేస్తాము. కానీ నేను నేర్చుకున్న సత్యం ఏంటిదంటే, ఏ పాటైనా నా హృదయంతో పాడటం నేను నేర్చుకున్నాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సీక్రెట్ ఇన్ మై స్పిరిచువల్ వాక్ విత్ ద లార్డ్. డోంట్ సింగ్ హౌ ఏ సింగర్ sang it, but sing with your heart. Amen. Glory to God. Pastor Amma. Jesus. Thank you, Lord. ఓకే, పాస్టర్ గారు ఆ చర్చ్లో, ఆర్కేపురం చర్చ్లో సడన్గా స్టేజ్ మీదకి పిలిచి ఇట్లా అంటే నేను ఎందుకని స్టేజ్ ఎక్కిన. అయితే అన్నాడు, ఒక వాక్యం చెప్పి గ్రీటింగ్స్ చెప్పు అన్నాడు. అనగానే నా మైండ్లో అసలు ఒక్క వాక్యం వస్తలే, బ్లాంక్ అయిపోయింది. ఏం చెప్పాలా అని. సో ఈరోజు మీ అందరికీ కూడా ఒక టెస్ట్ పెట్టాలనుకున్నా.
ప్రవచన పూర్వకమైన వాక్యాలు ఉన్నాయా? యేసు ప్రభుని గూర్చిన ప్రవచన పూర్వకమైన వాక్యాలు ఉన్నాయా? ఓకే, గుడ్ గుడ్, ఐ లవ్ ఇట్. సో ఎవరైతే చెప్తారో గిఫ్ట్ స్క్రిప్చర్తో సహా. కంప్లీట్ చెప్పు ఫ్లారెన్స్, స్టార్టింగ్ నుంచి చెప్పు. ఏలే అనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. మనకు శిశువు పుట్టను, మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయను అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఐజయా 9:6. క్లాప్స్. సారీ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొకరు, ఇంకా ఒకటే ఉందా ప్రవచన పూర్వం? ఎవరు లేచి చెప్తే వాళ్ళ గిఫ్ట్స్ ఇక ఉన్నాయి చూడండి. No. It's not అది a prophecy. ప్రవచనపూర్వకం. It's not a prophecy. Prophetic word fulfillment in the New Testament. Hallelujah. What is this? Yes. I was expecting. Isaiah 11:1, first verse. A shoot will come up from the stump of Jesse. యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును. Amen. Hallelujah. Clap hands. గట్టిగా. ఇంకా Yes. పాప లేసింది, చెప్పాలి. మైక్ వస్తుందమ్మా నీ దగ్గరికి. మైక్ ఆన్ చేయండి అమ్మా. అమ్మా కొద్దిగా మైక్ అమ్మా. అది కాదమ్మా, వచనం కాదు అది. ఎస్, యేసయ్య గురించి చెప్పబడింది కానీ వచనం కాదు అది. పోనీ నేను ఒక స్క్రిప్చర్ ఇస్తే చెప్తారా? మత్తయి సువార్త 2:4. ఓకే, ఎంతమంది యెషయా 7:14 ఎవరికి జ్ఞాపకం ఉంది? నేను స్క్రిప్చర్ చెప్తున్నాను, తీసి పెట్టుకోకండి, చూడకండి. అలా చూస్తే మనము ఓపెన్ బుక్ ఎగ్జామ్ రాసినట్టు, క్లోజ్ బుక్ ఎగ్జామ్ కాదు. ఆంటీ, క్లోజ్ బుక్స్ ఎగ్జామా ఓపెన్ బుక్ ఎగ్జామా? క్లోజ్ బుక్ ఎగ్జామ్. బుక్ కన్యక గర్భవతి అయి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. ఆమేన్. చాక్లెట్ దేదో. పోనీ ఆదికాండము 3:15. ఎనీబడీ? మీకు సిట్యుయేషన్ కూడా చెప్తా. Genesis chapter 3 and verse 15. నీవు అతని మొడిమను మాడి సారీ యూ షల్ స్ట్రైక్ హిస్ హీల్ అండ్ హీ షల్ క్రష్ యువర్ హెడ్. అంతేనా? స్టార్టింగ్ నుంచి చెప్పు. ఉట్టి రాపర్ మాత్రం దొరుకుతుంది. Just I'm kidding. He shall crush your head and you shall strike his heel. But నీవు అతని మొడిమను There is something very important thing you are missing, brother. Anybody? We want to give you sweet for a scripture, chocolate for a scripture. The son shall be born out of a woman shall crush your head and you shall strike his heel. This is full of fruits and nuts. Come on.
Some more. Okay, we will give it up. Praise God. Hallelujah. God bless you. Thank you for trying. సరే లాస్ట్ ఒక్క క్లూ ఇస్తాను. ఇమ్మానుయేల్ అని చెప్పబడి ఉంటుంది. ఆ వచనం చెప్తారు ఎవరన్నా? అది చెప్పేది. చెప్పలేదు. లేదు, తాను అది చెప్పలేదు. ఓకే, సో Bless you. Matthew 1:17. What does it says? Emmanuel, and his name shall be called. Emmanuel. Okay, it's in Isaiah 7:14. Actually, we were looking for that. Isaiah 7:14. Auntie already said that. Isaiah 7:14. Thank you. God bless you. Praise God. Hallelujah. God bless you, church. Thank you. నాకు 2 మిగిల్చారు. Hallelujah. Glory. ఓకే. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे हे प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर. Hallelujah, 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 सारे जहां में तुझसा कोई नहीं, तेरे सिवा कोई प्रभु ही नहीं. तुझने बेटी को तेरे सामने, तू है मेरा प्रभु, तू मेरा पिता. ప్రార్థన చేసుకుందాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు. థ్యాంక్ యూ జీసస్. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. నీ కుమారుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నైనా నీవు చేసిన మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. విడవబడని భాగ్యమని తలంచక మా కొరకు ప్రభా నైనా దాసుని కంటే నువ్వు తక్కువగా చేసుకొని ఈ లోకానికి మా కొరకు వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. మా కొరకు సమాధానకర్తగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవుడిగా, ఆశ్చర్యకరుడిగా ప్రభా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీవు ప్రభా సమాధానకర్తగా, అధిపతివని చెల్లిస్తున్నావు. నైనా నీ సమాధానం మా జీవితంలో దయచేయండి. మా జీవితంలో ప్రభా నువ్వు అధిపతిగా ఉండండి ప్రభా. లార్డ్, వి సరెండర్ అవర్ సెల్ఫ్ రైట్ నౌ ఇంటు యువర్ హ్యాండ్స్ ఆఫ్ ఫాదర్. నైనా నీవు మాకు అధిపతిగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. Thank you, thank you, thank you, thank you. Thank you, Jesus. Praise God. Hallelujah. Glory to God. Thank you, Pastor Amma. Thank you.
Praise God. Hallelujah. Praise God. Hallelujah. Glory to God. We bring greetings to you in the name of Jesus on this Christmas day. Happy Christmas to everyone from the ministry team. పరిచర్య చేసే బృందం నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ. Amen. Glory to God. Thank you very much. Praise God. Let's turn our Bibles to John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయం చూసుకుందాం. Have you heard the word kiss method? కిస్ మెథడ్ అన్న వాక్యంను మాటను మీరు ఎప్పుడైనా విన్నారా? Today we are going to just see that kiss method. కిస్ మెథడ్ అన్న మాటను మనం ఈరోజు చూసుకుందాం. Amen. Praise the Lord. Let's turn our Bibles to John chapter 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము. Let's read verse 14. 14వ వచనము. John chapter 1 and verse 14. యోహాను సువార్త 1:14. If you are with your Bible, please turn your Bibles, dear, to John chapter 14. మీరు మీ బైబిల్తో ఉన్నట్లయితే మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. There the Bible says in John 1:14. ఇక్కడ యోహాను 1:14లో వాక్యం ఏమంటుందంటే, The word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten Son of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. Praise God. The scripture very clearly says about Jesus, Jesus' birth, about Jesus' birth into this world. యేసయ్య యొక్క జన్మము ఈ లోకంలో వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. It reveals why Jesus has come and how Jesus has come into this world. ఎలా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నది. We might have been hearing about how Jesus has and why Jesus has come into this world, but we are going to see today how he has come into this world. మనము వినవచ్చు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం విని ఉన్నాము, కానీ ఎలా వచ్చాడు అనేది మనం ఈరోజు చూసుకుందాం. Here the scripture reveals to us, ఇక్కడ వాక్యము మనకు ప్రత్యక్షపరుస్తుంది ఏంటంటే, when the word became flesh and dwelt among us. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించినప్పుడు. See, the Bible says the word became flesh and dwelt among us. వాక్యం అంటున్నది వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని. And the Bible says the word, he is full of glory. వాక్యం అంటుంది ఆ యొక్క వాక్యము మహిమతో నిండిన ఉన్న వాక్యము అంటున్నది. Full of grace. కృపతో నిండిన వాక్యము. And full of truth. సత్యముతో నిండిన వాక్యము. So the scripture reveals to us how Jesus has come into this world. వాక్యము మనకు ప్రత్యక్షపరుస్తుంది ఎలా యేసయ్య ఈ లోకానికి వచ్చాడని. Number 1, he has come with full of glory. మొదటిగా ఆయన మహిమాపూర్ణుడిగా వచ్చాడు. కొద్ది తగ్గించాలా. And full of grace. కృపతో నిండిన వాడుగా వచ్చాడు. Number 3, full of truth. మూడవదిగా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. And from his abundance, ఆయన యొక్క సర్వ సమృద్ధిలో నుంచి everyone who believes in Jesus, they draw grace after grace into their life. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో వారి జీవితంలోనికి కృప వెంబడి కృపను వారు అనుభవించే వారిగా ఉంటారు. When Jesus came on the earth, how did he come? యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? The scripture says in Philippians chapter 2, వాక్యం అంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో and verse 6 and 7, 6-7లో చూసుకున్నట్లయితే, Jesus, he emptied himself. యేసయ్య తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He took the form of man. ఆయన మనుష్యుని రూపము, మానవుని రూపము ధరించాడు. He became servant. ఆయన దాసునిగా వచ్చాడు. See, the Lord who emptied himself of being God,
he emptied himself and came on the earth. ఆయన దేవుడిగా ఉండి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. That means he took off everything that's called God. దేవుడు అన్న పదానికి పిలువబడేది సమస్తము కూడా ఆయన విడిచిపెట్టాడు. Emptied himself. తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. You know, Bible says emptied himself. బైబిల్ అంటున్నది తను తాను రిక్తునిగా చేసుకున్నాడని. Took the form of man. మానవుని రూపము ధరించి ఉన్నాడని. He became servant. ఆయన దాసునిగా మార్చబడ్డాడు. The same Jesus, అదే యేసయ్య when he came into this world, ఈ లోకానికి వచ్చినప్పుడు he came with glory. ఆయన మహిమతో వచ్చాడు. And he came with full of grace. ఆయన కృపతో నిండిన వాడుగా వచ్చాడు. And he came full of truth. ఆయన సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. Then if you see in the next verses, తరువాత వచనములు మనం చూసుకున్నట్లయితే in verse 17 it says, 17వ వచనంలో, for the law was given by Moses. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. Given by Moses to us. మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది. But grace and truth came. కానీ కృపయు సత్యమును కృపయు సత్యమును దిగి వచ్చింది. Praise the Lord. Bible says, you know, two different things. Given by Moses and came. రెండు విషయాలు ఇక్కడ చెప్పబడుతుంది. మోషే ద్వారా అనుగ్రహించబడము మరియు రావడము, దిగి రావడము. Please try to understand these two things. దయచేసి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి to understand you need to use your brains. మీరు అర్థం చేసుకోవడానికి మీ యొక్క బ్రెయిన్స్ వాడాలి. Two different words. రెండు వ్యత్యాసమైన మాటలు. Moses received and gave. మోషే దాన్ని పొందుకొని మనకు అనుగ్రహించాడు. He received the law. ఆయన ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. And he gave the law. మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. But whereas Jesus, కానీ యేసయ్య, he's being full of grace. ఆయన కృపతో నిండిన వాడై, he came on the earth with glory and grace and truth. ఆయన మహిమతోను కృపతోను సత్యముతోను నింపబడిన వాడుగా ఈ లోకానికి వచ్చి, so when he came as full of grace, ఆయన కృపతో నిండిన వాడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు, the Bible says he's full. ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు. Because he has not received, but he is full of grace. ఆయన పొందుకున్నవాడు కాదు, కానీ ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు. When you receive anything, నీవు ఏదైనా పొందుకుంటే and give it to somebody, ఎవరికైనా ఇస్తే, and you don't have that, నీకు అది ఉండదు. you become empty. నీవు అది ఖాళీ చేయబడతావు. You become empty. నీకు ఖాళీ అవుతుంది. For example, if you have 10,000 in your pocket, ఉదాహరణకు నీ ఒక పాకెట్ లో 10,000 ఉంటే, those 10,000 rupees, ఆ 10,000 నువ్వు ఎవరికైనా ఇస్తే, your pocket is empty. నీ పాకెట్ ఎంప్టీ అవుతుంది. Moses gave the law. మోషే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. But Jesus, కానీ యేసయ్య, he came. ఆయన వచ్చాడు full of grace and full of truth. ఆయన సత్య సంపూర్ణుడుగా కృప సంపూర్ణుడుగా వచ్చాడు. In every angle of life of Jesus, యేసయ్య జీవితంలో ప్రతి కోణంలో కూడా he is full of grace. ఆయన కృపతో నిండినవాడుగా ఉన్నాడు. The Bible says whoever comes to him, బైబిల్ అంటుంది ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో will receive. వారు పొందుకుంటారు. What they will receive? వారు పొందుకుంటారు. Number one, they will receive grace. మొదటిగా దేవుడు వారి కృపను పొందుకుంటారు. So scripture tells us, వాక్యం మనకు సెలవిస్తుంది, Jesus has come into this world 2000 years ago. యేసయ్య ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ రోజు కూడా to give us grace. మనకి కృపను ఇవ్వడానికి వచ్చాడు. Grace after grace. కృప వెంబడి కృపను. Don't stop there. అక్కడే ఆగిపోవద్దండి. If you stop there, మీరు ఒకవేళ ఆగిపోతే, you cannot march on into the truth. నీవు సత్యములోనికి నువ్వు అడుగు పెట్టలేవు. Grace gives us access to the truth. కృప మనకు సత్యంలో నడవడానికి దారిని చూపిస్తుంది. Listen carefully. Without grace, కృప లేకుండా you cannot cleave to truth. నీవు సత్యమును హత్తుకోలేవు. If without grace, if you try to cleave the truth, truth will kill you. నీవు కృప లేకుండా సత్యంను హత్తుకోవాలని చూస్తే సత్యం నిన్ను చంపేస్తుంది. That's why in 2 Corinthians chapter 3 it says, అందుకే 2 కొరింథీ 3 అధ్యాయంలో ఇలా సెలవిస్తుంది, word killeth, వాక్యము చంపుతుంది, but spirit of God gives
life. కానీ దేవుని ఆత్మ మనకు జీవంను అనుగ్రహిస్తుంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. So Jesus, without grace, యేసయ్య కృప if we లేకుండా try to take the truth, నీవు సత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే, instead of being free, నీవు విడిపించబడే బదులుగా we will be in bondage. మనము బంధకములో ఉంటాము. Listen carefully. జాగ్రత్తగా వినండి. Grace leads us to the truth. కృప మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది. And truth makes us free. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ. Without knowing the truth, మనము సత్యము తెలుసుకోకుండా we cannot be liberated from anything that enemy has bonded us. దుష్టుడు మనకి ఏదైనా బంధకంలో ఉంచినప్పుడు మనల్ని దాని నుంచి విడుదల పొందలేము. As church this morning, we need to understand this word. సంఘముగా మనం ఈ మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. Jesus has come full of grace, యేసయ్య కృపాపూర్ణుడుగా ఈ లోకానికి so వచ్చాడు. that we would receive grace from him. దాని ద్వారా మనము ఆయన నుంచి కృపను పొందుకోవడానికి Today full of grace, ఈ రోజు కృపతో నిండిన tomorrow వాడిగా, full of grace, రేపు కృపతో నిండిన వాడిగా, next year full of grace, వచ్చే సంవత్సరము కృపతో నిండిన the వాడిగా, year 2022 full of grace. 2022 మొత్తం కృపతో నిండిన వారముగా, If Jesus tarries 2003, full of grace. 2023 లో కృపతో నిండిన వాడిగా ఉంటే యేసయ్య 24 full of grace. 24 లో కూడా If the కృపతో Lord నిండిన tarries వాడిగా ఉంటాడు. 2025 full of grace. 25 లో కూడా ఆయన కృపతో నిండిన వాడిగా ఉంటాడు. God, Jesus wants every one of us to receive grace after grace. యేసయ్య మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప వెంబడి కృపను అనుభవించాలని కోరుతుంటున్నాడు. Child of God, దేవుని బిడ్డ, we need to just shift our mind from the law to the grace. మనము ధర్మశాస్త్రము నుంచి కృపకు మనకు దృష్టిని తిప్పుకోవాలి. Listen, law always demands something from you. ధర్మశాస్త్రము ప్రతిసారి కూడా నీ నుంచి ఏదో అడుగుతా ఉంటుంది షరతుగా. Whenever you come, there will be a demand on you. నీవు ఎప్పుడైతే వస్తావో అక్కడ నీ దగ్గర ఒక షరతు లాగా ఉంటుంది. For example, in the Old Testament priesthood ministry, ఉదాహరణకు పాత నిబంధన యాజకుల పరిచర్య చూసుకుంటే, whenever priest would come into the presence of God, దేవుని సన్నిధికి యాజకుడు ఎప్పుడు వచ్చినప్పుడు they కూడా should not come empty hand. వారు ఖాళీ చేతులతో వారు దేవుని They are సన్నిధికి వెళ్ళకూడదు. obligated to come with the blood. వారు రక్తముతో రావడానికి వారు పిలువబడ్డారు. So they have to come with the blood. వారు రక్తంను తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. But today, కానీ ఈ రోజు Jesus says, యేసయ్య చెప్తున్నాడు, just as you are, నీవు ఎలా ఉన్నావో, just as you are, నీవు ఉన్న ఫలముగా, just as you are, నీవు ఉన్న ఫలముగా you come to me. నీవు నా యొద్దకు రా. That is the difference of the Old Testament and New అదే Testament. పాత నిబంధనకు నూతన నిబంధనకున్న వ్యత్యాసము. Because Jesus has shed his blood. ఎందుకంటే యేసయ్య ఆయన రక్తాన్ని కార్చాడు. He is there as the slain lamb of God. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డాడు. So the blood, the Lord is, when you come before God, he says, come as you are. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు ఉన్న ఫలముగా రా అని. Many times we plug into the Old Testament and we think and say to the Lord, Lord, I will set my life right first. మనము చాలా సార్లు పాత నిబంధన గ్రంథంలో నుంచి మనము అనుసంధానం చేయబడి, దేవా నా జీవితాన్ని నేను ఫస్ట్ సరి చేసుకుంటాను. Because my life is not right with you, ఎందుకంటే Lord. నీ ఎదుట నా యొక్క జీవితం సరిగా లేదు. I want to perfect my life. నా జీవితాన్ని నేను పరిపూర్ణం A చేసుకోవాలనుకుంటున్నాను. person who tries to set himself right cannot make himself right. ఏ వ్యక్తి అయితే తన్ను తాను సరి చేసుకోవాలని కోరుతాడో ఆ వ్యక్తి తన్ను తాను సరి చేసుకోలేడు. Man doesn't have ability to set himself right. మనిషికి తన్ను తాను సరి చేసుకునే ఒక సామర్థ్యత లేదు. How many of you agree with me? ఎంతమంది నాతో Do you have ability to set yourself right? నిన్ను నీవు సరి చేసుకునే Can you make సామర్థ్యత yourself a నీకుందా? good man? నువ్వు మంచి వ్యక్తిగా చేసుకునే సామర్థ్యం నీకున్నదా? No, we don't have that. లేదు, మనకు లేదు. We may think we are good, మనం అనుకోవచ్చు మనం మంచివారమని. but Bible says by birth we are sinners. కానీ బైబిల్ అంటుంది పుట్టుకతోనే మనము పాపులమని. Oh, everyone has committed sin and come short of glory of God. మనలో ప్రతి ఒక్కరము కూడా పాపము చేసి ఆయన There మహిమను is no పొందని one వారుగా righteous ఉన్నాం. on the face of the ఈ earth, భూలోకంలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా but లేరు. His grace కానీ ఆయన కృప makes us righteous
righteous. మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. Child of God, దేవుని బిడ్డ, if you think to make yourself right without coming to God, you cannot make right yourself. నీవు దేవుని యొద్ద రాకుండా నిన్ను సరి చేసుకోవాలనుకుంటే నిన్ను సరి చేసుకోలేవు. Before coming to the church, నీవు సంఘానికి రాకముందు, before you climb up to stairs, నీవు మెట్లు ఎక్కముందు the Muhammad Ali people have put a mirror there for us. మొహమ్మద్ అలీ వాళ్ళ కింద ఒక అద్దం పెట్టారు. I know everyone before coming, taking one step, you see yourself and set right yourself. నాకు తెలుసు మనలో ప్రతి ఒక్కరు కూడా అద్దం దగ్గర ఉండి కొంచెం సరి చేసుకొని వస్తారు. You to set right physically, right? నీవు శారీరకంగా నిన్ను సరి To be చేసుకోవాలనుకుంటున్నప్పుడు, presentable and acceptable, నీవు అందముగాను అంగీకారంగాను ఉండుటకు you look into the mirror. నీవు అద్దంలో చూసుకుంటావు. See, without mirror you cannot set yourself right. నీవు అద్దము లేకుండా నిన్ను సరి చేసుకోలేవు. Isn't it? Is అవునా it right కాదా? or not? అవునా కాదా? Am I right? నేను కరెక్ట్ You చెప్తున్నాను. without seeing yourself, you cannot make yourself your head right, your dress right, your tie right for tie right in right order, right నిన్ను place, నీవు suit అద్దంలో right in order and చూసుకోలేకపోతే place. నీవు నీ డ్రెస్ ఎలా ఉంది, నీ హెయిర్ ఎలా ఉందని నువ్వు చూసుకొని సరి చేసుకోలేవు కదా. We can put mask rightly, మనము మాస్క్ even పెట్టుకోవచ్చు. without looking into the mirror. అద్దంలో చూసుకోకుండా గానీ మాస్క్ కరెక్ట్ గా Because పెట్టుకోవచ్చు. our nose tells us, your mask is not right. మన ముక్కు చెప్తుంది నీ మాస్క్ సరైన ప్లేస్ లో లేదని. So here, to be right, we cannot make ourselves right. మనము సరి చేయబడడానికి మనము సరి The చేసుకోలేము. Lord is calling you as you are. దేవుడు నీవు ఉన్న పలంగా నిన్ను పిలుస్తా ఉన్నాడు. That is grace. అదే కృప. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని మహిమ కలుగును గాక. We all know about John chapter 8. మనందరికీ తెలుసు యోహాను సువార్త 8వ There అధ్యాయం. we see the gracious Lord giving grace, full of grace, supplying the grace to the women who was living in adulterous life. మనం అక్కడ చూసుకున్నట్లయితే కృపగల ప్రభువు ఒక వ్యభిచారంలో జీవిస్తున్న స్త్రీకి ఆయన కృపను చూపించడం మనం చూస్తూ ఉంటాం. Everyone in Jerusalem, they came with stone to kill her. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాయిని తీసుకొని వచ్చారు తనని కొట్టి చంపాలని. They said, because Moses Lord says it, వాళ్ళు అన్నారు మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కాబట్టి we want to stone her to death. మేము తనని రాళ్లతో కొట్టి What చంపుతామన్నారు. did you say, Master? నీవేం చెప్తావు బోధకుడా అన్నారు. Then the Lord said to them, వారు ప్రభు వారికి చెప్పినప్పుడు, if no one has committed any sin, throw the first stone at her. మీలో ఎవ్వరు కూడా ఒక్క పాపం కూడా చేయని వ్యక్తి ఉంటే మొదటిగా ఆ వ్యక్తి మీరు రాయి విసరండి అని Scripture చెప్పాడు. says from elder to younger, they left the stone there. వాక్యం అంటుంది పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాయి అక్కడ Lord who వేసేసి is full of వెళ్ళిపోయారు. grace and truth, కృపతో నిండిన కృపా సత్య సంపూర్ణుడు he stood there alone. ఆయన మాత్రమే అక్కడ నిలిచి ఉన్నాడు. He asked the women, ఆ యొక్క స్త్రీని ఆయన ఇలా అడిగాడు, saying to her, no one has stoned you? నిన్ను ఎవరు రాళ్లతో కొట్టలేదా అని Nobody has అడిగాడు. condemned you? ఎవరు కూడా నిన్ను ఖండించలేదా? She said, no, Lord. లేదు ప్రభువా. The Lord said, even I will not. ప్రభు అన్నాడు నేను కూడా. The one who is rightly eligible to stone her death, తన ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి అర్హుడైన ఒకే ఒక వ్యక్తి, he said, sin no more. ఆయన అన్నాడు ఇంకెన్నడూ పాపం Grace చేయకు. always does that. It says, sin no more. కృప ఎప్పుడు కూడా చెప్తుంది ఇంకా When you ఎన్నడూ come to పాపం చేయకు. Christ, నీవు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు Christ makes you without sin. క్రీస్తు నిన్ను పాపము లేని వ్యక్తిగా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. And the Bible says, బైబిల్ అంటున్నది not only he forgives our sin, ఆయన మన పాపమును క్షమించడం he will మాత్రమే not కాదు, remember sin anymore. ఆయన మన పాపం ఇక్కడ ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనడు. As the east is far above the west, తూర్పు నుండి పడమర ఎంత దూరం అయితే ఉన్నదో so be our sin far from us. మన పాపములు కూడా మనకు అంతే దూరం We have చేయబడ్డాయి. a gracious God who will not remember our mistakes. మన యొక్క తప్పులు జ్ఞాపకం చేసుకొని మన కృపగల దేవుడు But మనకున్నాడు. there is a intruder who always tries to intrude and remind you of your weakness and sin that you have committed in your life. కానీ ఒక జోక్యం చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా నీ పాపములను నీ తప్పులను
మనలను జ్ఞాపకం చేస్తా So ఉంటాడు. the Lord says, కానీ ప్రభు అన్నాడు, I forgive you. నేను నిన్ను క్షమిస్తున్నాను, Sin no more. ఇక ఎన్నడూ పాపం చేయకు. today, ఈ రోజు కూడా The same word God gives to us. ఇదే మాటను దేవుడు మనకిస్తా ఉంటున్నాడు. He says, ఆయన I have చెప్తున్నాడు, come full of grace. నేను కృపతో నిండిన వాడిగా When you come వచ్చాను. to me, నీవు నా యొద్దకు You will వచ్చినప్పుడు receive grace after grace. నీవు కృప వెంబడి కృపను అనుభవిస్తావు. Why grace after grace? ఎందుకు కృప వెంబడి కృప? To overcome every weakness. ప్రతి బలహీనతను జయించుటకు, To overcome every intruder who is remind you of your past sin. నీ గతంలో చేసిన పాపమును జ్ఞాపకము చేసే వ్యక్తి నుంచి వాడి నుంచి జయించడానికి కృప నీకు అనుగ్రహింపబడింది. He is the Lord. ఆయనే ప్రభు అయి ఉన్నాడు. Jesus is the Lord. యేసయ్య ప్రభు అయి If ఉన్నాడు. Jesus is the Lord of your life, ఒకవేళ యేసయ్య నీ జీవితానికి ప్రభువుగా ఉంటే never permit a intruder to come and tell you, remind you of your weakness. నీ బలహీనతను జ్ఞాపకం చేసుకునే వానికి ఎటువంటి చోటు నీవు ఇవ్వద్దు. The things that you have done in the past. నీ గతంలో నువ్వు చేసిన క్రియలు. That's why the grace of God opens a new chapter for every believer for every day. అందుకే ప్రతిరోజు కూడా ప్రతి విశ్వాసికి దేవుడు ఒక నూతనమైన అధ్యాయాన్ని ఇస్తా ఉన్నాడు. If you have spoiled your yesterday's chapter, నీవు నిన్నటి దినాన అధ్యాయాన్ని నువ్వు ఒకవేళ పాడు and చేసుకున్నట్లయితే, doesn't feel sorry about it, దాని గురించి నువ్వు ఎటువంటి బాధ లేకుండా ఉంటే, the devil will have a upper hand over your life. దుష్టుడికి నీ జీవితంలో పై చేయి If ఉంటుంది. you by mistake spoiled yesterday's chapter of your life ఒకవేళ నిన్నటి దినాన నీవు నీ జీవితాన్ని పాడు and చేసుకున్నట్లయితే, come and repent before God, నీ దేవుని యొద్దకు వచ్చి నువ్వు పశ్చాత్తాప He పడితే, says a new chapter for you ఆయన చెప్తాడు, నీకు ఒక నూతన అధ్యాయం ఉన్నది. is the grace chapter. అది కృపతో నిండిన అధ్యాయం. Because the grace is there, కృప ఉన్నది కాబట్టి don't spoil the chapter of the day. ఆ యొక్క రోజుకున్న అధ్యాయం నువ్వు దాన్ని పాడు చేయకు. His grace gives you ability to make the day glorious and beautiful. ఆ యొక్క రోజును అందముగా మహిమకరంగా చేయడానికి ఆయన కృప మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది. The capability of grace is released into your life. ఆ కృపలో ఉన్న సామర్థ్యము నీ జీవితంలో విడుదల కావడం నువ్వు చూస్తావు. That's why Jesus said, అందుకే యేసయ్య చెప్పాడు, ఏ నాటి కీడు ఆ నాటికే చాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. Hallelujah. హల్లెలూయా. Don't think about tomorrow. రేపటిని గూర్చి చింతించకు, Because grace ఆలోచించకు. the grace is supplies to you a new chapter. ఎందుకంటే కృప నీకు ప్రతిరోజు ఒక నూతన అధ్యాయాన్ని ఇస్తుంది. Child of God, దేవుని బిడ్డ, today is Christmas. ఈ రోజు క్రిస్మస్ of 2021. 2021 ఇయర్లో ఈ క్రిస్మస్ We have to start a life full of grace. మనము కృపతో నిండిన జీవితాన్ని మొదలు పెట్టాలి. Abundance of His grace. ఆయన సమృద్ధి అయిన We need కృప. to allow the abundance of His grace to come upon our life. మనము ఆయన సమృద్ధి అయిన కృపను మన జీవితంలో రావడానికి అనుమతించాలి. Because my Bible says ఎందుకంటే నా బైబిల్ in verse అంటున్నది 16 16వ వచనము, of His grace. ఆయన కృపలో. Whose grace? ఎవరి కృప? Jesus' grace. యేసయ్య కృప. Of whose grace, we'll receive grace after grace. ఆయన కృపయు సత్యమును. ఆయన పరిపూర్ణత నుండి. Verse 16 మా. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. See, He is full of grace. ఆయన కృపతో నిండినవాడు. From His fullness we receive. ఆయన పరిపూర్ణతలో నుండి మనము పొందుకుంటాము. If you have not received all the days of this 2021 out of His fullness grace into your life, today is the day. 21 ఇయర్ అంతా కూడా ఆయన పరిపూర్ణతలో నుంచి నువ్వు ఒకవేళ కృపను పొందకపోతే ఈ రోజు కృపను పొందే రోజు. You might have depended upon your wisdom. నీవు నీ జ్ఞానము పైన ఆధారపడి ఉండవచ్చు. Maybe physical ability. లేదా శారీరకమైన సామర్థ్యం పైన, mental ability and capacity. నీ మానసికమైన సామర్థ్యత పైన నీవు ఆధారపడి Maybe you ఉండవచ్చు. might have depended upon the wealth and the money that you have.
have. నీకు కలిగి ఉన్న ధనము లేకపోతే ఆస్తులపైన నీవు ఆధారపడి ఉండవచ్చు. Jesus, who is full of grace, he says to us this morning, కృపతో నిండిన కృప సత్య సంపూర్ణుడు ఈ రోజు మనకు చెప్తున్నాడు, out of my fullness receive. నా పరిపూర్ణతలో నుంచి నీవు పొందుకో. Receive. పొందుకో. We have to live every day by what we receive from మనము him. ఆయన నుంచి ఏదైతే పొందుకుంటున్నామో దాని ద్వారా దాన్ని బట్టి మనము జీవించాలి. If I ask Ascharya or Aaron, నేను ఆశ్చర్యని అడిగితే ఒకవేళ who gives you money? నీకు ఎవరు డబ్బులు ఇస్తారు? They turn to mommy and daddy and say, వారు మమ్మీ డాడీ వైపు తిరిగి how చెప్తారు, do you go to college? నువ్వు ఈ కాలేజ్కి వెళ్తావు? By auto. నేను ఆటోలో వెళ్తాను. How you go by auto? ఆటోలో ఎలా వెళ్తావు? Do you pay? Won't pay. నీవు నీ సొంత డబ్బును ఇస్తావా, పే చేస్తావా? Do you pay or go without paying? లేక డబ్బులు కడతావా లేకపోతే ఫ్రీగా వెళ్తావా? She says, I pay. నేను డబ్బులు కడతాను. If I ask her, who gives you money to pay? నేను ఒకవేళ అడిగితే తను నీకు డబ్బులు కట్టడానికి ఎవరిస్తుంటున్నారు? She says, Mama has given me money. మమ్మీ ఇస్తుంది రోజు అని. In the same way, child of God, అదే విధముగా దేవుని బిడ్డ, every day ప్రతిరోజు we ought to receive grace. మనము కృపను పొందే వారముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Grace is the power of God. కృప దేవుని శక్తి అయి ఉన్నది. Grace is the power of God. కృప దేవుని శక్తి అయి ఉన్నది. Grace makes us strong కృప మనల్ని బలవంతులుగా against చేస్తున్నది. every sin. ప్రతి పాపానికి Grace వ్యతిరేకముగా makes us strong కృప మనల్ని బలవంతులుగా చేస్తున్నది. against the power of sin, పాపమునకు ఉన్న శక్తికి against the power of the devil, దుష్టునికి ఉన్న శక్తికి against the power of the వ్యతిరేకముగా, world, ఈ లోకంలో ఉన్న శక్తికి against వ్యతిరేకముగా, everything that come against us. మనకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దానికి వ్యతిరేకముగా కృప మనకు సహాయం Grace makes us చేస్తుంది. strong. కృప మనల్ని బలవంతులుగా చేస్తున్నది. That's why the Lord said to Paul, అందుకే పౌలుతో దేవుడు ఇలా చెప్పాడు, hey Paul, my grace is sufficient for you. పౌలు నా కృప నీకు చాలును. My grace is sufficient for నా you. కృప నీకు చాలును. He said, there is a problem in my life, Lord. నా జీవితంలో ఒక సమస్య ఉన్నది దేవా. For your problem, my grace is sufficient for నీ you. సమస్య కొరకు నా కృప నీకు చాలును. How did Paul came out of the presence of God? ఆయన దేవుని సన్నిధి నుంచి ఎలాగ పౌలు తిరిగి వచ్చాడు? He came full of grace. ఆయన కృపతో He నిండిన received వాడిగా the వచ్చాడు. abundance of grace of God into his life. దేవుని యొక్క కృప సమృద్ధిలో నుంచి జీవిస్తూ వచ్చాడు. Child of God, దేవుని బిడ్డ, we have to receive the grace. మనము ఆయన కృపను పొందుకునే వారిగా So ఉండాలి. decide in your heart today, ఈ రోజు నీ హృదయంలో From నువ్వు today, నిర్ణయించుకో, ఈ రోజు నుంచి, from this Christmas day, ఈ క్రిస్మస్ రోజు but నుంచి, because my Lord is full of grace, ఎందుకంటే దేవుడు నా దేవుడు కృపతో నిండిన will వాడు live full కనుక of grace. నేను కూడా కృపలో My Lord is full of జీవిస్తాను. truth. నా దేవుడు I సత్య will abide సంపూర్ణుడు. and live according to the truth. నేను ఆ సత్యాన్ని అంటుకొని My నేను Lord is జీవిస్తాను. full of glory. నా దేవుడు మహిమతో నిండినవాడు. I will be filled with his glory. నేను ఆయన మహిమతో I will live నింపబడతాను. with his glory. నేను ఆయన మహిమతో I జీవిస్తాను. will close with this one. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. In the days of Elisha, when he was prophet, ఎలీషా ప్రవక్తగా ఉన్న రోజుల్లో there was a great famine in the land, అక్కడ గొప్ప కరువు ఉండింది. in the land of Israel. ఇశ్రాయేలు యొక్క దేశంలో గొప్ప కరువు అక్కడ ఉంది. So in chapter 7 of 2nd King it is mentioned. రెండో రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే That's there in Samaria there was no bread at all. అక్కడ ఏ ఒక్క ఆహారం కూడా లేదు. And everybody said, we are going to die in famine. ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, ఈ కరువులో మేము There will not be చనిపోతున్నామని. bread anymore. ఇంకా ఏ మాత్రం కూడా ఆహారం ఉండదని చెప్తా Because ఉన్నారు. famine is there. ఎందుకంటే కరువు ఉన్నది కాబట్టి. But Elisha, కానీ ఎలీషా he heard from the Lord. దేవుడి నుంచి ఆయన And మాటలు he విని said what the Lord said. ఆయన ప్రభు ఏం చెప్పాడో In అది verse చెప్పాడు. 1, Elisha replied, listen to this message from the Lord. This is what the Lord says. By this time tomorrow, in the market of Samaria, 6 quarters of choice flour will be cast only for 1 piece of silver, and 2 quarters of the barley grain will be cost only 1 piece of silver. The officer assisting the king said to the man of God, what couldn't be happen even if the Lord opens the windows of heaven? But Elisha replied, you will see it happen
with your own eyes, but you won't be able to eat any of it. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికిని 1 మానిక సన్నని పిండియు రూపాయి ఒకింటికి 2 మానికల యవ్వలు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. See what the Elisha says to the officer of the king. ఈ యొక్క రాజు యొక్క ఆఫీసర్తో ఎలీషా ఏం చెప్తున్నాడు? He says to the officer, ఆ ఆఫీసర్తో ఇలా చెప్తా ఉన్నాడు, yes, for 1 piece of silver you will see the barley sold in Samaria. 1 రూపాయి వెండికి నువ్వు బార్లీ అమ్మబడడం నువ్వు చూస్తావు. There will be, flour for 1 piece of silver. 1 రూపాయి వెండికి నువ్వు పిండి అమ్మబడడం So చూస్తావు. he says to the officer, అక్కడ ఆఫీసర్ తో ఇలా చెప్తా ఉన్నాడు, ఆఫీసర్, tomorrow you will see it, రేపు నువ్వు చూస్తావు, but you will not eat it. నీవు దానిని చూచెదవు కానీ దాన్ని నీవు తినకుందువు అని Tomorrow చెప్పాడు. you will see it, నీవు రేపు చూస్తావు నీ but you కన్నులారా, will not eat. కానీ నీవు దాన్ని According తినకుందువు. to the word of the prophet, ప్రవక్త యొక్క మాటను బట్టి the day came, ఆ రోజు వచ్చింది. child of God, దేవుని బిడ్డ, according to his word, the next day ఆ యొక్క మాటను బట్టి మరుసటి దినమున there was full of bread and food in the land of Samaria. ఆ యొక్క షోమ్రోను దేశమంతా కూడా సమృద్ధి అయిన ఆహారం అక్కడ ఉండడం But the చూశారు. king's soldier or officer, he saw the bread in abundance, ఆ యొక్క సైనికుడు అక్కడ ఆ యొక్క సమృద్ధి అయిన ఆహారం చూశాడు అక్కడ, but he has not eat of it. కానీ ఆ యొక్క ఆహారంను ఆ యొక్క వ్యక్తి తినకుండా ఉండి ఉన్నాడు. Jesus is full of grace. యేసయ్య కృపతో నిండినవాడు. Some translation says ఒక ట్రాన్స్లేషన్ లో ఇలా he is చెప్తుంది, abundant of grace. ఆయన కృపా సమృద్ధి గలవాడు. If Jesus is abundant of grace, ఆయన కృపా సమృద్ధి గలవాడు. do you be like the king officer, may see the grace but never enjoy the grace? నీవు ఈ ఆఫీసర్ లాగా కేవలం ఆ కృపను చూసి దాన్ని అనుభవించకుండా ఉండే వ్యక్తిగా ఉంటావా? God wants each one of us to enjoy the abundance of grace every day. యేసయ్య మనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన యొక్క సమృద్ధి అయిన కృపను అనుభవించాలని కోరుతా ఉంటున్నాడు. Turn with me to John chapter 10 and verse 10. యోహాను సువార్త 10:10 చూసుకున్నట్లయితే It's a very familiar scripture. అది ఎంతో ఫెమిలియర్ వాక్య భాగమై Half ఉన్నది. of the scripture talks about the intruder, the devil. ఈ యొక్క సగము వచనము ఒక దుష్టుని గురించి మాట్లాడుతా Second ఉన్నది. half of the chapter talks about Jesus. ఇంకో సగము వచనము యేసయ్య గురించి మాట్లాడుతా This ఉన్నది. is what Jesus says in John 10:10. ఇదే యేసయ్య యోహాను 10:10లో The చెప్తా thief ఉన్నాడు, cometh not but for to steal and to kill and to destroy. దొంగతనంను హత్యను నాశనంను చేయుటకు వచ్చును గాని, But Jesus says, కానీ యేసయ్య చెప్తున్నాడు, I am come that they might have life and that they might have it more abundantly. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. God wants to give church believer, listen, God wants to give to you the abundant life in the year 2022. 2022లో సమృద్ధి అయిన జీవమును దేవుడు ఇవ్వాలని కోరుతా ఉంటున్నాడు. Abundant of his grace, సమృద్ధి అయిన ఆయన కృప releases abundant of life. ఆ యొక్క సమృద్ధి అయిన కృప సమృద్ధి అయిన జీవాన్ని విడుదల చేస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So receive the abundant of life
in the next year by the grace of God. ఈ వచ్చే సంవత్సరము సమృద్ధి అయిన జీవమును, సమృద్ధి అయిన కృప ద్వారా నీవు పొందుకో. From next tomorrow, రేపటి నుంచి just say this word, I receive the abundant of grace. ఈ మాటను నువ్వు పలుకు, నేను సమృద్ధి అయిన కృపను పొందుకుంటున్నాను. I walk in the truth of the word. నేను సత్యంలో ఉన్న వాక్యంలో నడుస్తానని. I will be covered with the glory of God. నేను ఆయన మహిమ చేత కప్పబడతాను. I receive grace. నేను ఆయన కృపను I పొందుకుంటాను. receive truth. సత్యంను I receive పొందుకుంటాను. glory. నేను మహిమను పొందుకుంటాను. Grace leads to the truth. కృప సత్యంలోనికి నడిపిస్తున్నది. Truth leads you to the glory. సత్యము నిన్ను మహిమలోనికి నడిపిస్తా ఉన్నది. Let's walk church every day of our life. మనము ప్రతిరోజు కూడా ఇలా నడుస్తాం సంగమా. May the God gives you, grace after grace on this Christmas day and the year to come. ఈ క్రిస్మస్ రోజును మొదలుకొని వచ్చే సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు కృప వెంబడి కృపను May you అనుగ్రహించును గాక. enjoy the grace of God. మీరు దేవుని కృపను అనుభవించుదురు గాక. Receiving it every day of your life. ప్రతి రోజు కూడా దాన్ని పొందుకుంటూ Let there be abundant of grace resting upon your life, resting upon your family, resting upon the church, resting upon wherever you go in the name of Jesus. సమృద్ధి అయిన కృప నీ జీవితము పైన, నీ కుటుంబం పైన, నీ సంఘము పైన ప్రతి రోజు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కృప నిలిచి ఉండును గాక. Connect to the grace. ఈ కృపకు నువ్వు అనుసంధానం చేసుకో. And the grace will lead you to the glory. ఈ కృప నిన్ను మహిమలోనికి నడిపిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. You may say, Pastor, మీరు చెప్పవచ్చు, పాస్టర్ Brother గారు, Robert and Kiranmai, Lavanya, every day they call grace, grace, glory, glory. రాబర్ట్ కానీ, కిరణ్మయ్ కానీ, గ్లోరీ లావణ్య కానీ ప్రతిరోజు గ్రేస్ గ్రేస్ అని పిలుస్తా ఉంటారు. You also call grace. మీరు కూడా పిలవండి గ్రేస్ అని. Because Jesus is full of grace. ఎందుకంటే యేసయ్య కృపతో నిండినవాడు. Whatever you see in your life, నీవు నీ జీవితంలో ఏది చూసినా కానీ say grace to it by calling it. నీవు దాన్ని చూసి దానికి కృపను పలుకు. Every mountain ప్రతి పర్వతము becomes plain before the grace. ఆయన కృప ఎదుట సమానంగా చేయబడుతుంది. Grace is Jesus. కృప యేసయ్య ఉన్నాడు. He is full of grace. ఆయన కృపతో So when నిండినవాడు. you say grace, నీవు కృప అని పలికినప్పుడు every mountain ప్రతి పర్వతం కూడా becomes plain. సమముగా చేయబడుతుంది. Amen. ఆమేన్. Glory to God. దేవుని మహిమ May the కలుగును Lord గాక. bless you. దేవుడు మిమ్మల్ని May దీవించును. this Christmas brings, the glory of God upon your life and upon your family. ఈ యొక్క క్రిస్మస్ మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆయన కృప చేత నింపబడును So గాక. wish you a happy Christmas. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Tomorrow is Sunday. రేపు ఆదివారం. Don't forget to come tomorrow to learn more about, the scripture. వాక్యమును ఇంకా నేర్చుకునే విషయంలో The మనం Lord is taking us deeper so that we would climb higher in our life. దేవుడు మనల్ని లోతుగా తీసుకొస్తున్నాడు, ఎందుకంటే మనం ఇంకా ఎత్తుగా ఎదగడానికి. Amen. ఆమేన్. So this is offering time. ఇది